శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మీన రాశి వారికి 16th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతరచగా చూసుకొని ఈ రాశి ఫలాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఛానల్ని కుదిరినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీన రాశి కాలచక్రం లోపల 12వ రాశి. ప్రెజెంట్ నేను మీకు అంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిపోతుంది ప్రెజెంట్ ఏ రకమైన పరిస్థితి మీరు భరించుతున్నారు, ఎలాంటి సిచ్యువేషన్ లోపల నుంచి మీరు ముందుకు వెళ్తున్నారో అది మీకు తెలిసిన విషయమే. కానీ ఆయన నేను క్లుప్తంగా చెప్తాను, మరి అంత డీటెయిల్గా చెప్పి మిమ్మల్ని భయపడాల్సిన ఉద్దేశం అయితే నాకు లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు చెప్తాను, అది కూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రాశి నుంచి మీ రాశి నుంచి 12వ స్థానం లోపల చతుర్గ్రహ కూటమి ఉంది. కుజుడు 23rd తర్వాత వెళ్ళబోతున్నాడు. సో వీక్ అంటే మంత్ ఎండింగ్ అది నడుస్తుంది. కానీ అంతవరకు ఏదైతే ఉందో మీ 12th హౌస్ ఇది పాపకర్తరి యోగంలో ఉంటుంది. అంతవరకు 12th హౌస్ ఇది పాపకర్తరి యోగంలో ఉంటుంది. 12th హౌస్ కనుక పాపకర్తరి యోగంలో ఉన్నట్లయితే మనిషికి ప్రశాంతత అసలు ఉండదు. 12th హౌస్లో కనుక పాపకర్తరి యోగం ఉన్నట్లయితే మనిషికి ప్రశాంతత అస్సలు ఉండదు. ప్రశాంతత అంటే ఏం తెలుసా? శాంతంగా ఉండలేకపోతుంటాం. ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంటుంది. ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంటుంది. ఇది ఆపేసామా ఇది లేచుంది, దీన్ని మూసామా వేరేది వచ్చుద్ది, దాన్ని పంపించామా ఇంకోటి నడుస్తుంటుంది. కంటిన్యూ నడుస్తూనే ఉంటుంటుంది. ఇందులోపల బిజీ ఉండడం వల్ల నిద్ర సరిగ్గా ఉండదు. అదే రకంగా ప్రశాంతంగా సరిగ్గా ఉండలేకపోతుంటాం. తిన్నది కూడా కొన్నిసార్లు ఒంటికి ఎక్కదు. సో ఇక్కడ పాయింట్ చెప్పాల్సిందంటే మోక్ష త్రికోణ భావం కనుక యాక్టివేట్ అయినట్లయితే జాతకుడికి సరిగ్గా స్థితి ఉండదు. కానీ ఎవరైతే సాధులు సంతులు, ఎవరైతే యోగులు ఉన్నారో, ఎవరైతే ఆధ్యాత్మిక విషయాల లోపల చాలా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక్కడ నార్మల్ విషయాలు కనుక చూసుకున్నైతే ఒక సామాన్య గృహస్థులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా ఒత్తిడి పరంగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించిన డాక్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా బాగుంటుంది. అడ్వకేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే బాగుంటుంది. పోలీస్ ఎవరైనా అయితే బాగుంటుంది. ఆస్ట్రాలజర్స్ ఎవరైనట్లయితే బాగుంటుంది. ఇక్కడ ఒక సామాన్య వ్యక్తికి సరిగ్గా ఉండదు. నేను చెప్పిన ఇవన్నీ ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో అందులోపల విశేషంగా ఏంటంటే సర్వీస్ ఎక్కువ ఉంది, పబ్లిక్ సర్వీస్ ఎక్కువ ఉంది. అందులో పబ్లిక్కి సంబంధించిన సర్వీస్ ఎక్కువ ఉంది అని ఒక రకమైన ప్రొఫెషన్ అది. అని అష్టమ స్థానం అలాగే చతుర్థ స్థానం ద్వాదశ స్థానానికి సంబంధించిన అది ప్రొఫెషన్స్గా ఉండడం వల్ల కొద్దిగా రాబోయే రోజుల్లో వాళ్ళకి బాగుంటుంది. మిగతా వాళ్ళకి నార్మల్ భయంకరంగా ఘోరంగా నిద్రలేని రోజులు నడుస్తుంటాయి. మరి మంచి ఏదైనా ఉందా, కొద్దిగా మంచి ఏదైనా ఉందా అంటే ఉంది, కొద్ది మంచి కూడా ఉంది, తెలుసుకోండి. మీ రాశిలో శనిదేవుడు ఉన్నాడు. మీ 12th లార్డ్ అలాగే మీ 11th లార్డ్ శనిదేవుడు మీ రాశిలో ఉన్నాడు. ఈ శనిదేవుడు మీకు కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాడు. మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్ని చేయకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితి లోపల చేస్తూ ఉంటాము. కానీ రాబోయే రోజులు అలా కాదు. శనిదేవుడు రాబోయే రోజులు మిమ్మల్ని చాలా అవేర్నెస్ చేస్తాడు. ఇది మీకు అవసరం లేదు, సో మీరు ఇది చేయకండి, ఇది వదిలేయండి, దీని జోలికి మీరు అసలు వెళ్ళకండి, దీన్ని మానేయండి, తర్వాత చూడండి. శనిదేవుడు మిమ్మల్ని ఈ విషయాల లోపల అవేర్నెస్ చేస్తాడు. ఖర్చులు పెట్టేటప్పుడు ఇంత ఖర్చులు అవసరం లేదు, ఇంత ఖర్చులు చేయకండి, వదిలేయమని చెప్తుంటాడు. 12th హౌస్లో ఇన్ని గ్రహాలని శుక్రుడు, బుధుడు, సూర్యుడు, రాహు. ఒకటి ఏంటంటే ఆత్మవిశ్వాసం 0 అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ 0 ర్యాంక్ వచ్చుద్ది. అసలు మనం నిజమా మనం అబద్ధమా అనిపిస్తుంటుంది. అసలు నేనేంటి ఇది కొద్దిగా మనకి డౌట్ వస్తుంటుంది. ఇది రాబోయే రోజుల్లో. రెండో విషయం ఏంటంటే డబ్బు ఏదైతే ఉందో నీళ్లు ఎలా వెళ్ళిపోతుంటాయో, వాటర్ ఎలా అయితే ఫ్లో అవుతుంటుందో డబ్బు ఆ ప్రకారంగా వెళ్తుంటుంది. హాస్పిటల్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, డబ్బులు అసలు ఆగవు. డబ్బులు ఆగవు. మీరు ఎంత ప్రయత్నించిన డబ్బులు ఆగవు. రేపు ఇప్పుడు కుజుడు వెళ్ళిన తర్వాత 12th హౌస్ లోపల, సెకండ్లో 12th హౌస్ లోపల డబ్బులు అసలు ఉండవు ఆ టైం లోపల. కానీ ఆ టైం లోపల కొన్ని వస్తువులు ఉంటాయి ప్రాపర్టీకి సంబంధించి. ఎందుకంటే మీ రాశాధిపతి ఎవరైతే ఉన్నారో దేవగురు బృహస్పతి 4th స్థానంలో ఉన్నారు. ఈ దేవగురు బృహస్పతి 5వ దృష్టి అష్టమ స్థానం పైన, 9వ దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది. ఖర్చులు అవుతాయి, ఇలా విపరీతంగా ఖర్చులు అవుతాయి. కానీ ఆ ఖర్చులు మంచి చోటే ఖర్చులు అవుతాయి. ఎందుకంటే జూపిటర్ ఆస్పెక్ట్ ఉంది కదా, ఎంతో కాస్త కొద్ది మీకు మంచిగా చేస్తాడు. మీకు అనిపించవచ్చు మంచిగా ఏం జరగలేదు కానీ ఖర్చులు అవుతున్నాయి అంటే అది మీకు ఇప్పుడు అర్థం అవ్వదు. ఒక విషయం తెలుసుకోండి, మనం చేసిన విషయం ఎప్పుడు కూడా అప్పుడు చేసిన తర్వాత అప్పుడు అర్థం అవ్వదు. ఒక 1 month 2 month తర్వాత ఆలోచిస్తే అప్పుడు అది ఏదైతే జరిగిందో మన మంచి కోసమే జరిగింది అనిపిస్తుంటుంది.
ఆ రకంగా మనం ఉండాలి. కానీ ఇప్పుడు చేశాను నాకేం అర్థం అంటే ఇది కొద్దిగా మీకు పేషెన్స్ తక్కువ అని దీని అర్థం అది. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెన్స్ పెట్టుకోండి. ఇంకో విషయం చూసుకోండి, కార్యక్షేత్రం లోపల కొన్ని చేంజెస్ రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. ఎందుకంటే మర్క్యూరీ కూడా శుక్రుడు వెంట రాహు వెంట ఉన్నాడు కదా 12th హౌస్లో, సూర్యుడు వెంట. కార్యక్షేత్రంలో కొన్ని రాబోయే రోజుల్లో ఒత్తిడిలు పెరుగుతాయి. చేసే పని పట్ల అంత ఆసక్తి అయితే కనిపించదు. ప్రత్యేకంగా దాంపత్య జీవితం మీద అంత సరిగ్గా ఉండదు. దాంపత్య జీవితం లోపల అంత ఇది సరిగ్గా ఉంటుంది. ఎందుకంటే 7th లార్డ్ మీద ఎవరైతే ఉన్నారో మర్క్యూరీ 12th హౌస్లో ఉండబోతున్నాడు. దాంపత్య జీవితం అంత అన్యోన్యంగా అయితే ఉంటుంది. మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, కొద్దిగా సంబంధం దూరం అయ్యే అవకాశాలు రాబోయే రోజులు అయితే కనపడుతున్నాయి. ఇంకో విషయం మీరు గమనించినట్లయితే చిల్డ్రన్స్కి సంబంధించిన విషయాల్లో కొద్ది జాగ్రత్తగా మీరు ఉండాల్సిందే. చిల్డ్రన్స్కి సంబంధించిన విషయాల లోపల మీరు జాగ్రత్తగా అయితే ఉండాల్సిందే. 100% రాబోయే రోజుల్లో కొన్ని హాస్పిటల్ ఖర్చులు అయితే కనపడుతున్నాయి. హాస్పిటల్స్ ఖర్చులు అయితే రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. అలాగే కొన్ని ట్రావెలింగ్స్ రాబోయే రోజుల్లో నడుస్తున్నాయి. మీకు ట్రావెలింగ్ కూడా రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. చేయండి, పర్వాలేదు. కానీ రాజకీయ క్షేత్రాల్లో ఉంటున్న వారు కొద్ది జాగ్రత్తగా ఉండండి. రాజకీయ క్షేత్రాల లోపల ఉన్న వారికి అంత ప్రత్యేకంగా నేను శుభంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్ది జాగ్రత్తగానే ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే మీన రాశి వారికి ఇక్కడ 15th మార్చ్ వరకు మీన రాశి వారు కొద్ది జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా ఉండాల్సిందే. 100%. ఇందులో డౌట్ లేకుండా మీన రాశి వారు రాబోయే రోజుల్లో అతి జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే ఇబ్బందులు అవుతాయి. అని రాబోయే రోజుల్లో ఏంటంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. రాబోయే రోజుల్లో కన్ఫ్యూజన్ మీన రాశి వారికి చాలా ఉంటుంది. అసలు ఒక ప్రాబ్లంకి సమస్య ఏంటి అది కూడా సరిగ్గా అర్థం అవ్వదు. అలాంటి స్థితిలో రాబోయే రోజుల్లో మీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తారా తర్వాత విషయం, అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఒక పరిహారం చెప్తే చేయండి. ఎక్కువ శాతం కుదిరినట్లయితే శివుడికి అభిషేకం చేయండి ఫస్ట్. రెండోది, ప్రదక్షిణలు ఎక్కువ చేయండి. గిరి ప్రదక్షిణ చేయండి. మీ ఊర్లో శివాలయం కావచ్చు, మీ ఊర్లో గణపతి కావచ్చు, ఏదైనా దేవాలయంకి వెళ్ళండి, ఎక్కువ ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. మూడో విషయం, ప్రాణాయామం ఎక్కువ చేయండి. మీరు ఎక్కువ చేయండి, అది కూడా మీకు హెల్ప్ చేస్తుంది. నాలుగోది, కొద్దిగా రాబోయే రోజులు ఏంటంటే అగ్రెసివ్, కోపం, కోరికలు విచిత్రంగా అవుతూనే ఉంటుంటే అసలు అర్థం కాదు. ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, ఎలా చేస్తున్నా. ఎవరిదైనా కౌన్సిలింగ్ తీసుకోండి, ఎవరిదైనా పరామర్శ తీసుకోండి. మీ అంతా మీరు ఏదైనా చేయడానికి వెళ్ళకండి. మీ అంతా మీరు ఏదైనా చేయడానికి వెళ్తే మీరు మళ్ళీ అక్కడనే వస్తారు. మళ్ళీ జీరోకి మొదలవుతుంది. ఎవరిదైనా పరామర్శ తీసుకొని ముందుకు వెళ్ళండి. మీకు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మీరు చాలామంది తక్కువ వింటారు. అదొకటి విషయం ఉంది. కాబట్టి వేరే విషయం వదిలేండి. మీరు రాశి వరకు ఒక రకంగా చెప్పండి. రాబోయే రోజు అవేర్నెస్ చాలా అవసరం ఉంది. అవేర్నెస్గా ఉండండి. మోక్ష త్రికోణ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల మనసులో ఒక రకమైన అలజడి, కోపం, ఆందోళన, కంగారు, భయం, నేను చేస్తుంది రైటా రాంగా, అసలు నేనేంటి, దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు రాబోయే రోజుల్లో ఎక్కువగా చూడగలుగుతారు. నేను చెప్పిన పరిహారాలు కొన్ని చెప్పాను, పాటించడానికి ప్రయత్నించండి. ఒక విషయం తెలుసుకోండి, చీకటి ఈ రోజు అయిందంటే మళ్ళీ రేపు వెలుగు రావాల్సిందే. సో ఈ రోజు టైం బాగాలేదని కంగారు పడకండి, రేపు మళ్ళీ మంచి రోజులు కూడా వస్తాయి. శ్రీమాత్రే నమః.